మా ఇంటి దగ్గర అయితే పూజ అయిపోయిన తర్వాత మా ఆయన ఆశీర్వాదం తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన నేను. అమ్మ కూడా పూజ చేసుకుంటుంది. ఇంకా పీట అది ఏం పెట్టుకోకుండా ఉన్న విగ్రహాల దగ్గరనే పూజ చేసి ఇట్లా ప్రసాదాలు అయితే పెట్టుకొని అందరికీ వాయనాలు అయితే ఇస్తుంది. అందుకే తొందర రమ్మన్నది, ఏమైనా పని ఉంటుందని చెప్పి. ఆయన నేను వెళ్ళేసరికి పూజ అయితే అయింది, కానీ నేను వెళ్ళిన తర్వాత చెల్లి నేను అయితే వాయనాలు ఇచ్చేయని సర్దుతున్నాం. ఇక ఎవరికి తోచినంతలో వాళ్ళు ఇస్తారు కదా వాయనాలు. మా అమ్మ అయితే ఇట్లా వాయనం ఇస్తుంది. ఇంకేం మొక్కుకుందంటే అమ్మ ఫస్ట్ అయితే ఎవరు వాయనం తీసుకుంటారో వాళ్ళకు ఒక చీర వాయనంగా ఇస్తా అని మొక్కింది. ఈసారి అయితే నేనే ఫస్ట్ వాయనం, అందుకే నాకు చీరనైతే వాయనంగా ఇచ్చింది. కాళ్ళకైతే పసుపు రాస్తుంది. ఇక్కడ నా పట్టీలు విరిగినాయి, అందుకే కాళ్ళు బోడ కొడుతున్నాయి. తొందరగా చేయించుకోవాలి పట్టీలు. నాకైతే అమ్మ చీర వాయనంగానైతే ఇచ్చింది. మిగతా వాళ్ళకి బ్లౌజ్ పీసులు అవన్నీ ఇస్తుంది అనమాట. ఇక అక్కడే అన్నం తినేసి కాసేపు పిల్లలు ఆడుకున్నారు. ఈరోజు హాలిడే కదా, కాసేపు ఉండి ఇంకింటికైతే వచ్చేసినాం. ఇది ఈరోజు షార్ట్. నచ్చితే లైక్ చేయండి.